జ్ఞానేశ్వరి మిస్ అయ్యి నేటికి 11 రోజులు అవుతుంది. రోజుకొక కోణం అయితే మలుపు తిరుగుతుంది. నేడు 11వ రోజు మరో కొత్త కోణం అయితే ఇక్కడ కనిపించిందనే చెప్పాలి. ఏదైతే జ్ఞానేశ్వరి చివరిసారిగా కనిపించిన ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతం వద్ద ఉన్నాం. ఇదే ప్రాంతంలోని ఈ ఫంక్షన్ దగ్గరే పాప జుట్టు కనిపించిందని కూడా చెప్పిన పరిస్థితి అయితే చూసాము. అయితే ఇప్పటికే పూర్తి స్థాయిలో అన్ని కోణాల్లో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా కొద్దిసేపటి క్రితమే ఇక్కడ 2 రక్తపు మరకలతో 2 బొమ్మలు అయితే కనిపించాయి. నిజంగా బొమ్మలు చూస్తుంటే మనకే భయం వేస్తుంది. ఒక పక్క కుటుంబ సభ్యులు కూడా ఈ ప్రాంతానికి వచ్చి మరింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా తమ కూతురు వస్తుందని ఆశతో ఉన్నాము, ఇటువంటి బొమ్మలు ఇక్కడ పెట్టి మాలో మరింత భయభ్రాంతులకు గురి చేస్తున్నారంటూ కూడా కుటుంబ సభ్యులు ఉన్నారు. అయితే ఈ ప్రాంతాన్ని చూడడానికి భవానీ గారు అంటే చిన్నారి తల్లి ఎవరైతే ఉన్నారో సుంకర భవానీ కూడా వచ్చారు. ఆవిడతో మాట్లాడదాం. ఇక్కడ బొమ్మలు ఉన్నాయని మీకు ఎవరు చెప్పారమ్మా? అసలు ఈ ప్రాంతం ఈ బొమ్మలు చూడగానే మీకు ఏమనిపించింది? అసలు ఇది వరకు లేవు కాబట్టి మా ఆయన దగ్గర లేవు కాబట్టి కొంచెం టెన్షన్ ఫీల్ అయ్యాం మేడం. బొమ్మలు ఉన్నాయి, ఎవరైనా బయట వాళ్ళు కట్టుంటారు, డిపార్ట్మెంట్ కట్టుంటే బయట కట్టడానికి ఇప్పటికీ అడవంతా కూడా వాళ్ళ ఆధీనంలో తీసుకున్నారు. ఇంతమంది టీమ్స్ ఉండగా బయట వాళ్ళు రావడానికి ఆస్కారం లేదు. టీమ్ పోలీస్ డిపార్ట్మెంట్ కట్టుంటే వాళ్ళని అనుమానం పడడానికి లేదు మేడం. అంటే దర్యాప్తులో కట్టి ఉన్నా మీకు ఒక మాట చెప్పారా? లేదు మేడం, ఇప్పటికైతే చెప్పలేదు. సాయంత్రం లోపల చెప్తారేమో అని అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఈ ఏదైతే పెన్షన్ ఉందో ఇక్కడ పాప కనిపించిందని 3 వ్యక్తులు చెప్పారు. వాళ్ళు మిమ్మల్ని ఫస్ట్ వేసిన ప్రశ్న మీ పాప ఎక్కడ ఉంది అని అడిగారు. వాళ్ళు చూసే మీ పాప ఎక్కడుంది అని అడిగారా మిమ్మల్ని? ఏమో మేడం, అతనే ఎవరైతే తాతారావు ఇక్కడ చూసి వెళ్ళిపోయి వేరే ఒక అన్ని చెప్పారో అవన్నీ రాగానే చెల్లి మీ పెద్ద అమ్మాయి ఎక్కడ ఉంది అని అడిగాడు మేడం. అడిగిన తర్వాత లేదని వాళ్ళ నాన్న దగ్గర ఉందని నేను చెప్పగానే ఒకసారి ఫోన్ చేసి కనుక్కున్నాడు మేడం. నేను నువ్వే చేయి బ్యాలెన్స్ లేదంటే చేసి కనుక్కుంటే లేదా ఆమె దగ్గర ఉందని మా ఆయన గారు అన్నారు. సరే, మొదటి రోజు పాప మిస్ అయినప్పుడు ఇక్కడ ఎవరైతే చూసారో ఆ వ్యక్తి మీకు చెప్పినప్పుడు మీరు ఈ స్పాట్కి వచ్చారా? వచ్చా మేడం. ఇదే స్పాటా? అవును మేడం. ఇక్కడ మీరు ఏమేమి గుర్తించారు? అసలు నేను వాళ్ళతో కూడా రాలేదు మేడం, నేను వెతుక్కుంటూ వస్తున్నాను. వాళ్ళు మా ఆయన గారు పరిగెట్టుకుంటూ వచ్చి ఇక్కడ చూస్తే వాళ్ళే చెప్పారండి ఇక్కడ వెంట్రుకలను హెయిర్ ఒక్కొక్క వెంట్రుకలను పాప వెంట్రుకలు ఉన్నాయని తీసి మా ఆయనకి ఇలా చూపించారండి మేడం. ఇప్పుడు తాత అబ్బాయి అనే వ్యక్తి అన్నారు కదా, కొంచెం నెత్తిగా మాట్లాడుతున్నారు. అతను ఈ స్పాట్లోకి వచ్చినప్పుడు ఎక్కడ ఏం చూసారన్నది ఏం చెప్పాడు ఆయన ఇక్కడ మీకు? అక్కడ చూసారంట మేడం. అక్కడ చూస్తే పాప అక్కడ వారం నించొని ఉందంట. నించొని ఉండి దగ్గరికి వెళ్తే కుక్క వెళ్ళవలేదంట, దగ్గరికి రానివ్వలేదు. ఆయన అటువైపు ఉన్నాడు ఇటువైపు ఉన్నాడు? అప్పుడు ఆయన అటువైపు ఉన్నారంట, ఈ మధ్యలో ఉన్నాడు, అటు సైడ్కి ఉన్నాడు. ఆయన రాలేదంట. కుక్క ముందుకు వస్తుందని ఆయన వెళ్ళిపోయాడు. దాని తర్వాత వేరొక ఊళ్ళో వేరే పని చెప్పారు. ఓకే, అదంతా ఓకే. దాని తర్వాత ఇక్కడ ఎవరు లేరంటే ఇంకా ప్లేస్ లో లేరంటే మనకు తెలియదు మేడం. మరి ఆయన చెప్పలేదు ఇంకా ఆయన ఒక్కడే చూసాడా? ఆయనతో పాటు ఇంకెవరైనా చూసారా? ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇంకెవరైనా ఇక్కడ ఉన్నారా? అది ఏమైనా చెప్పారు అసలు ఆయన? లేదు మేడం, అతను వెళ్ళిపోయి చెప్పగా వేరొకరిని చెప్పగానే వేరొకరిని వచ్చి ఎక్కడ ఉంది అని అడిగి పలానా దగ్గర ఉందని చెప్పలేదు మేడం. ఫస్ట్ మీ పెద్ద అమ్మాయి ఎక్కడ ఉందని అడిగాడు మేడం. ఇప్పుడు ఆ టెన్షన్లో ఏం గుర్తుకు రాదు మేడం. ఇప్పుడు మీకు తెలిసిన వెంటనే మీరు ఈ స్పాట్కి వచ్చారు. అప్పుడు ఇక్కడ ఎటువంటి మీకు ఆనవాళ్ళు లేవు? అసలు చిన్నది కూడా లేదు మేడం. ఎవరైతే మనకు చెప్పడానికి వచ్చారో వాళ్ళే ఇక్కడ హెయిర్ ఉంటే తీసుకొని ఏగో ఇది ఇలా చూపిస్తే మా ఆయనకి. అది మీరు చూసారా హెయిర్? మా ఆయన గారు చూస్తారు మేడం. అది ఆయన మీకేనా చెప్పారా ఇది పాప హెయిర్ అని చెప్పారా? వెంట్రుకలు అయితే పాప కుక్కయ్యే అని అన్నారు మేడం. మీ పాప వెంట్రుకలు కూడా? పాప వెంట్రుకలు కూడా ఉన్నాయి. అంటే పాప ఇందులోంచి ఇలా వెళ్ళడానికి ఏమైనా ప్రయత్నించిందా? పాప అంతటా పాప వెళ్ళదు మేడం. పాప అంతటా అంటే ఇలా దూరతేనే కదా మన జుట్టు లాగుతుంది. పాప అంతటా పాప వెళ్ళడానికి 1% కూడా అవకాశం లేదు. మరి జుట్టు ఎలా వచ్చింది పాప? ఏమో మేడం అర్థం కాలేదు. కుక్క అదైనా మా ఆయన చూస్తే సరిపోను మేడం. వాళ్ళే చెప్పారంట, వాళ్ళు చెప్పారు జుట్లు ఉందా అనేసి. చెప్పి ఇలా తీసి చేతిలో పట్టుకుంటే ఒకళ్ళ చేతిలో. ఇప్పుడు మీకు చెప్పిన వాళ్ళని మీరు ఎన్నిసార్లు చూస్తుంటారు ఈ ఏరియాలో? మీకు బాగా తెలిసిన వాళ్ళ? అందులో ఒక అన్నీ అయితే తెలుసు తరుణాన్ని. మిగతా ఇద్దరు ఊళ్ళో అబ్బాయిలే మేడం. ఊర్లో వాళ్ళ మీద మీకు నమ్మకం ఉంది? నమ్మకం అంటే మనం చూడలేదు కాబట్టి అనుమానం పడకూడదు మేడం. అంటే బేసిక్గా పాపను చూసారు, వెళ్ళిపోయారు, మీ దగ్గరికి వచ్చారు, ఎక్కడ ఉందని మిమ్మల్ని అడిగారు.
మీ పాప కాదా అని కన్ఫర్మేషన్ కోసం అడిగారు. మీరు ఇక్కడికి వచ్చేసరికి ఏరేదో చూపించారు, కుక్కదే కనిపించింది, పాప ఏరైతే లేదు. ఉన్నదండి మేడం, సరే కొంచెం కొంచెం హెయిర్ ఉందంట. దాన్ని పట్టుకొని ఉందా? దీన్ని పట్టుకొని ఉందంట మేడం. అది వాళ్ళు మీకు చూపించారా? తీసి ఇదిగో హెయిర్ అంటే అప్పుడు మా ఆయన గారు తీసి చూసారంట. తీసి చూస్తే ఒకరి చేతుల నుంచి ఒకరికి పాస్ చేయడం వల్ల ఇంకా ఆచూకీ కూడా మా ఆయనకి. ఇప్పుడు ఫైనల్గా 2 రోజుల నుంచి సోషల్ మీడియాలో అమావాస్య, సోమవతి అమావాస్య చాలా పవర్ఫుల్, ఒకవేళ పాపను ఎవరన్నా తీసుకెళ్ళిపోయారా, మానవ పన అన్న ఫీలింగ్లో సోషల్ మీడియాలో చెప్పుకొస్తే ఇంకా భయభ్రాంతులు గురి చేశారు. నిన్న అమావాస్య అయిపోయింది, ఈరోజు పొద్దున్నే బొమ్మలు దర్శనం ఇచ్చాయి. ఎవరికైనా భయం వేస్తుంది, స్పాట్లో చూడగానే మాకే అనిపించింది. అసలు ఇలా చూస్తే ఫీలింగ్ ఎలా ఉంటుంది బాధలో ఉన్న వాళ్ళకి? అంటే ఫస్ట్ ఆ ఇంటి దగ్గర ఇలా బొమ్మలు ఉన్నాయని అనగానే మాకే భయం వేస్తుంది మేడం. బొమ్మలు ఎందుకు కట్టుంటారో చెప్పలేదు అని అనుకున్నాం. మళ్ళీ ఒకవేళ డిపార్ట్మెంటే కట్టుంటే వాళ్ళు ఎంక్వైరీలో వాళ్ళు కట్టారేమో అన్న కొంచెం. అంటే ఇవి కడితే ఆ స్మెల్కి ఆ బొమ్మలు చూసి ఏదో చిన్నపిల్లలు అనుకుని ఇక్కడ ఏమైతే ఆ జంతువులు సంచరిస్తున్నాయో అవి వచ్చే అవకాశం ఉంటుంది, వాటి ద్వారా ఏమైనా క్లూ తీసుకుందాం అనే ఆలోచనతో కూడా పోలీసులు కట్టుండొచ్చు. కానీ మీరు ఇన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు, ఇక్కడ ఏ జంతువు కనిపించలేదని అంటున్నారు. మరి ఇక్కడ ఇప్పుడే ఈ పెట్టగానే జంతువు వస్తుందని గ్యారంటీ ఏంటి అసలు? వాళ్ళ ఎంక్వైరీలో వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం ఉండను సరే. అంటే మీకు కనీసం ఏదో ఒక దారి తప్పి ఒక అడవి పందో ఏదో రావాలి కదా మీరున్న ప్రాంతంలోకి. మేము ఉన్న ప్రాంతంలోకి అయితే ఎప్పుడు ఎప్పుడు దానికి మహా అయితే ఎంత డిస్టెన్స్ ఉంటుంది? 10 minutesలో మనం ఇక్కడికి వచ్చేసాం. ఈ ఎంత డిస్టెన్స్లో కనీసం ఒక జంతువైనా ఇన్నాళ్ళలో మీకు ఎక్కడైనా కనిపించాలి కదా, కనీసం కొండ చిలువైనా రావాలి కదా, ఏమీ లేదు. సరే, ఇప్పుడు మీరు పోలీసులు వాళ్ళు మీకు ఏం చెప్పారు ఫైనల్గా? 11 రోజులు అయ్యింది, ఇంకెన్ని రోజులు చేస్తామంటున్నారు? నేను ఎస్పీ గారు వచ్చారు కదా మేడం, వచ్చి భయపడకండి అమ్మ, మీకు ఏదైనా అనుమానం ఉంటే చెప్పండి, దాని ద్వారా కూడా ఇంకా ప్రయత్నిస్తాము, ఇంకా ఈ కేసుని ఇంకా స్పీడప్ చేసి పాప ఆచూకీ. ఇంతకలే హోమ్ మినిస్టర్ గారు కూడా ఒక మీడియాతో మాట్లాడుతూ చెప్పారు ఇదే విషయాన్ని. ఆ కుటుంబాన్ని నేను పరామర్శించడానికి వెళ్తాను, అలాగే ఉదయం సాయంత్రం కూడా ప్రతిరోజు ఆ కేసు దర్యాప్తుకు సంబంధించి ఎస్పీతో నేను మాట్లాడుతున్నానని కూడా హోమ్ మినిస్టర్ గారు అంతే గారు కూడా చెప్పారు. మీ కుటుంబాన్ని కూడా పరామర్శిస్తానంటున్నారు. అంటే ప్రభుత్వ యంత్రాంగం కూడా దీని మీద దర్యాప్తులో వేగవంతం ఉంది, కానీ పాప ఎక్కడన్నది ఒక క్లూ కూడా దొరకకపోవడంతో క్లిష్టతరం అవుతుంది. సో ఏదైనా సరే కొంచెం ఈ బొమ్మలు పెట్టడం మరింత ఆందోళన కలిగించింది మీకు. ఇది ఇప్పటి వరకు పాప దొరుకుతుందని ఒక నమ్మకంతో ఉన్నాము. పోలీసులంతా కూడా ప్రతిరోజు కూడా మీరు అధైర్యపడవద్దు, ఎస్పీ గారు కూడా చెప్పారు వేగవంతం చేస్తున్న దర్యాప్తు అన్నారు. కానీ ఈ రోజు ఈ బొమ్మలు చూసి చాలా బాధ అయితే కలిగింది. మా బిడ్డకి ఏమైనా అయ్యిందా అనే ఆందోళన అయితే కలిగింది. ఈ బొమ్మలు చూడగానే కనీసం పోలీసు వారు పెడితే ఎలా పెడుతున్నాం మీరు కంగారు పడకండి అని చెప్పున్నా మాలో ఒక టెన్షన్ ఉండేది కాదు. కానీ బొమ్మలు చూడగానే ఎవరికైనా భయం వేస్తుంది. కానీ మా పాప ఎక్కడుందో కనీసం త్వరగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేసి మా పాపను మాకు అప్పగిస్తారని భవానీ అయితే కోరడం జరుగుతుంది. ఇది తాజా పరిస్థితి.